నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రముఖ అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆలయ చైర్మన్ గా మలుగుల శ్రీనివాసరెడ్డితో పాటు మరో 11 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవికి వారికి రుణపడి ఉంటానని అన్నారు. అదేవిధంగా గండి పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని, ఆలయ అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ గండి పోచమ్మ ఆలయం గోదావరి వరదలకు గురవుతున్న కారణంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ధర్మకర్తల మండలిగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా ఇచ్చే ధర్మములను, యోగములను, నమ్మకాలను శక్తివంతం లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన వినయ గర్వాలను భయాభిమానం రాగద్వేషం రహితమతాలు ఈ సంస్థ యొక్క శ్రేయస్సు దృష్టి నిర్వహించగలవాలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థ చట్టం నందు పొందుపరిచిన నియమాలను, అందుపై గల నిబంధనలను శిరస వహించగలవాలని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. మన వందనాలన్నీ ఇప్పటి నుంచి నేను పోసిన వెళ్ళి నీటి మంది వచ్చిన నుంచి మన నీటి మంది 11 మంది సభ్యులను కూడా దానికి భక్తులకు అందరికీ మంచి సహకారం వచ్చినటువంటి చూస్తాము. అలాగే ఇప్పుడు వచ్చిన దసరా సూత్రాలు ఉన్నాయి, 9 రోజులు ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు అందరికీ మేము జాగ్రత్తగా చూసి పంపిస్తాము. అలాగే ఇంత ముగిస్తున్నాం. అలాగే మన